హలో వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. సౌత్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ విషయంలో అటు ఇటుగా ఉంటారేమో కానీ బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం సాలిడ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు. అందులోనూ మన వాళ్ళు ఏరి కోరి తెచ్చుకోవడంతో ఇంకాస్త ఎక్కువే అడుగుతారు. మరి ఇండియా వైడ్గా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరు? ఎంత అడిగితే అంత ఇస్తున్న మేకర్స్ ఎవరు? టాలీవుడ్లో సినిమాలు చేయాలని ఇండియా వైడ్గా అందరు హీరోయిన్లు అనుకుంటున్నారు. అలానే రెమ్యునరేషన్లో డిస్కౌంట్ ఏమి ఇవ్వట్లేదు హీరోయిన్లు. ఇంటర్నేషనల్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా బాలీవుడ్, టాలీవుడ్లోనే కాదు హాలీవుడ్లో కూడా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్. ప్రియాంక ఇప్పటికే హాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది. ఈ పాన్ వరల్డ్ ఇమేజ్తోనే మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. రాజమౌళి డైరెక్షన్లో 1000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న వారణాసిలోకి హీరోయిన్గా రావటానికి ప్రియాంక ఏకంగా 30 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తోంది. సినిమాలు తగ్గించినా కూడా మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న దీపికా పదుకోన్ స్టార్ హీరోయిన్గా రెమ్యునరేషన్స్లో కూడా అదే రేంజ్ చూపిస్తోంది. రెమ్యునరేషన్ ఏమాత్రం అటు ఇటైనా సినిమాలు కూడా క్యాన్సిల్ చేసుకునే దీపికా పదుకోన్ ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాదని టాక్. ప్రభాస్తో చేసిన కల్కి కోసం 15 నుంచి 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న దీపిక అల్లు అర్జున్ రాకా సినిమా చేస్తోంది. ఈ పవర్ఫుల్ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్కి 25 కోట్ల వరకు పే చేస్తున్నారు సన్ పిక్చర్స్ నిర్మాతలు. ప్రియాంక, దీపిక తర్వాత ఫుల్ డిమాండ్లో ఉన్న హీరోయిన్ కియారా అద్వానీ. పెళ్లై పిల్లలు పుట్టినా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది కియారా అద్వానీ. గేమ్ చేంజర్ తర్వాత సౌత్లో కన్నడ స్టార్ హీరో యష్తో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్ చేస్తోంది. యష్కి జంటగా టాక్సిక్లో హీరోయిన్గా చేస్తున్న కియారా ప్రస్తుతం 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. యానిమల్ సినిమాకి జస్ట్ 50 లక్షలు తీసుకున్న బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ తృప్తి దిమ్రీ ఆ సినిమాతో హాట్ టాపిక్ అయింది. అంతేకాదు వరుసగా సినిమాలో ఛాన్సులు దక్కించుకుంది. కార్తీక్ ఆర్యన్ భూల్ భులయ్యాకి 1 కోటి తీసుకున్న తృప్తి ప్రెజెంట్ ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాకి 6 కోట్లు ఛార్జ్ చేస్తోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పెరిగిపోతున్న క్రేజ్ తో సౌత్ హీరోయిన్ల రెమ్యునరేషన్ కూడా మారుతోంది. ప్రొడ్యూసర్స్ కూడా హిట్ ఫామ్ లో ఉంది కదా అని అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు హీరోయిన్లు కూడా రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లేదంటున్నారు. సౌత్ హీరోయిన్లు పాన్ ఇండియా వైడ్ గా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు కాబట్టి రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో అడుగుతున్నారు. సీనియర్ హీరోలకు హీరోయిన్లు కరువవటంతో నయనతార వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయిపోయింది. లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో అనౌన్స్ అయిన సినిమాకి నయనతార 15 కోట్లు డిమాండ్ చేయటంతో అడిగినదంతా ఇచ్చుకుంటున్నారు దిల్ రాజు. నయన్ రెమ్యునరేషన్ 15 నుంచి 20 కోట్లు డిమాండ్ చేస్తోంది. బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తున్న నయనతార చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా కోసం దాదాపు 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తోంది. ఒకవైపు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూనే సింగిల్ హ్యాండెడ్గా ఆడియన్స్ ని థియేటర్లకు రప్పిస్తున్న నయనతార 15 కోట్లకు తగ్గేదే లేదంటోంది. సౌత్తో పాటు బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తున్న రష్మిక ఇప్పుడు ఫుల్ డిమాండ్లో ఉంది. పుష్పతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రష్మిక వరుసగా బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తోంది కాబట్టి 7 నుంచి 10 కోట్లు తీసుకుంటోంది. రష్మిక ప్రెజెంట్ హిందీలో యానిమల్ పార్క్తో పాటు రెయిన్బో, మైసా, రణబాలి వంటి మల్టిపుల్ మూవీస్ చేస్తోంది. సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ సౌత్తో పాటు నార్త్ ఆడియన్స్ ని కూడా ఇంప్రెస్ చేస్తున్న సాయి పల్లవి 5 నుంచి 7 కోట్లు తీసుకుంటోంది. సాయి పల్లవి ధనుష్తో ఓం సినిమాతో పాటు లేటెస్ట్గా మణిరత్నం డైరెక్షన్లో విజయ్ సేతుపతితో మరో సినిమా మొదలుపెట్టింది. వీటితో పాటు హిందీలో తెరకెక్కుతున్న రామాయణంలో సీతగా నటిస్తోంది సాయి పల్లవి. 2 పార్ట్లుగా తెరకెక్కుతున్న రామాయణం ఒక్కో పార్టీకి 6 కోట్ల చెప్పున మొత్తం 12 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తోంది సాయి పల్లవి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లై సౌత్ ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్లు ఇప్పుడు సీనియర్ హీరోయిన్ పోస్టులోకి వచ్చేశారు. దాంతో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తగ్గిపోయి లేడీ ఓరియంటెడ్, విమెన్ సెంట్రిక్ సినిమాలు ఎక్కువైపోయాయి. అయినా సరే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం పెద్దగా కాంప్రమైజ్ అవ్వడం లేదు హీరోయిన్లు. సౌత్లోనే మరో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన సమంత కూడా రెమ్యునరేషన్ సాలిడ్ గానే తీసుకుంటోంది. ఫ్యామిలీ మ్యాన్తో బాలీవుడ్లో కూడా పాపులర్ అయిన సమంత ప్రాజెక్ట్ని బట్టి 5 నుంచి 7 కోట్లు తీసుకుంటోందని తెలుస్తోంది. అయితే సమంత ప్రస్తుతం ప్రొడ్యూసర్గా బిజీ అవుతోంది. ట్రలాలా బ్యానర్లో శుభం సినిమాని రిలీజ్ చేసిన తనే లీడ్ రోల్లో మా ఇంటి బంగారం సినిమా హిట్తో సూపర్ ఫామ్లోకి వచ్చేసింది. ఒకప్పుడు బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ చేసిన అనుష్క టాప్ హీరోయిన్గా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునేది. ఇప్పుడు బాగా గ్యాప్ రావటం, పెద్దగా సినిమాలు చేయకపోవటంతో కాస్త మార్కెట్ తగ్గింది.
ప్రస్తుతం అనుష్క రెమ్యునరేషన్ 5 నుంచి 10 కోట్లు తీసుకుంటోందని టాక్. లాస్ట్ ఇయర్ ఘాటీతో వచ్చిన అనుష్క ఇప్పుడు కథనార్ అనే మరో థ్రిల్లర్ మూవీ చేస్తోంది. రీసెంట్ గా బాహుబలి 3 ఉండొచ్చని హింట్ ఇచ్చారు కాబట్టి ఒకవేళ అది సెట్స్ మీదకెళ్తే 25 కోట్లు ఈజీగా తీసుకుంటుందని టాక్. సీనియర్లతో పాటు తన హవా నడిపిస్తున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల రెమ్యునరేషన్ ఇప్పుడిప్పుడే డిమాండ్ చేస్తోంది. తెలుగుతో పాటు బాలీవుడ్లో కూడా బిజీ అవుతున్న ఈ క్యూటీ 2 నుంచి 3 కోట్లు తీసుకునేది. కానీ ఇప్పుడు 5 నుంచి 7 కోట్లు తీసుకుంటోందని టాక్. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించుకుంటున్న ఈ యంగ్ హీరోయిన్ ప్రస్తుతం ఇబ్రహీం అలీఖాన్ సినిమాతో పాటు ధనుష్తో ఓం సినిమాలు చేస్తోంది. మరో సౌత్ హీరోయిన్ శృతి హాసన్ 3 నుంచి 5 కోట్లు తీసుకుంటోంది. శృతి హాసన్ ప్రస్తుతం సలార్ 2, ట్రైన్, దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ఆకాశంలో ఒక తార సినిమాతో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తోంది. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ ఆల్రౌండర్ అనిపించుకుంటోంది. ఉండడానికి క్రేజ్ మాత్రం ఫుల్ గా ఉంది, కానీ సినిమాలు మాత్రం పెద్దగా హిట్ అవడం లేదు. కమర్షియల్ సక్సెస్ రాకపోయినా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్నారు ఈ హీరోయిన్లు. సౌత్ టు నార్త్ సినిమాలు చేసినా హిట్లు లేకపోయినా అవకాశాలతో పాటు అదే రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. సౌత్ నార్త్ ఇద్దరికీ కనెక్ట్ అయిన జాన్వీ కపూర్ పెద్దగా కమర్షియల్ హిట్స్ లేకపోయినా క్రేజ్తో రెమ్యునరేషన్ చార్జ్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఫుల్ బిజీ అవుతున్న జాన్వీ కపూర్ ఎన్టీఆర్తో దేవరతో ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్గా రామ్ చరణ్ హీరోగా చేసిన పెద్ది సినిమాలో హీరోయిన్గా చేసినందుకు 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది జాన్వీ. పెద్దగా సక్సెస్ రేట్ లేకపోయినా క్రేజ్తో కెరీర్ లాగించేస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే. అయితే పూజా మాత్రం ప్రొడ్యూసర్ల రేంజ్ని బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటోంది. లేటెస్ట్గా రిలీజ్ అయిన జననాయగనికి 6 కోట్లు తీసుకున్న పూజా హెగ్డే అంతకుముందు రజనీకాంత్ మూవీ కూలీలో మోనికా పాటికే 3 కోట్లు చార్జ్ చేసింది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న శ్రీశ్రీ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న పూజా హెగ్డే ఈ సినిమా కోసం 3 కోట్లు తీసుకుంటోంది. సౌత్ లో లైమ్లైట్ లోకి వచ్చిన హీరోయిన్ రుక్మిణి వసంత్ కాంతార సినిమాకి జస్ట్ 1 కోటి తీసుకున్న రుక్మిణి వరుస ప్రాజెక్ట్స్ తో రెమ్యునరేషన్ పెంచేసింది. ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో హీరోయిన్ గా నటిస్తున్న రుక్మిణి 3 నుంచి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. సినిమాల్ని ఆన్ టైం రిలీజ్ చేస్తారని ఇప్పటి వరకు ఫిక్స్ అయ్యారు జనాలు. కానీ హీరోల స్పీడ్ కి సర్జరీలు బ్రేక్లు వేసేశాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షూటింగ్ ఫినిష్ చేద్దామనుకున్న హీరోలు ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. మరి సర్జరీలతో సఫర్ అవుతున్న స్టార్లెవరు? స్టార్ హీరోల స్పీడ్ కి బ్రేకులు పడ్డాయి. వరుసగా షూటింగ్స్ చేద్దామనుకునే హీరోలు ఇప్పుడు సర్జరీలతో సఫర్ అవుతున్నారు. అలా చరణ్ ప్రజెంట్ హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్నారు. చరణ్ పెద్ద సినిమా షూటింగ్ టైంలోనే చేతికి గాయం కావడంతో అలాగే షూటింగ్ కంటిన్యూ చేశారు. ప్రమోషన్స్ కి కూడా అలాగే అటెండ్ అయ్యారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక రిస్ట్ సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం హాస్పిటల్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు రామ్ చరణ్. దాంతో సుకుమార్ సినిమా స్టార్ట్ చేయడానికి బ్రేకులు పడ్డాయి. సినిమా సంవత్సరం పోస్ట్ పోన్ అయినా ఏమాత్రం స్లో అవ్వకుండా షూటింగ్ చేస్తున్న ఎన్టీఆర్ గాయపడ్డారు. ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ షూటింగ్ టైంలో గాయపడ్డారు ఎన్టీఆర్. భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న డ్రాగన్ లో ఎన్టీఆర్ గాయపడడంతో డాక్టర్స్ దాదాపు 6 నుంచి 8 వారాల పాటు రెస్ట్ సజెస్ట్ చేశారు. దాంతో డ్రాగన్ లో ఎన్టీఆర్ పార్ట్ ఇంకా డిలే అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కైతే చెప్పక్కర్లేదు, ఎప్పుడూ దెబ్బలతో సఫర్ అవుతూనే ఉన్నారు. అంతకుముందు వరకు మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డ ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న ఫౌజీ టైంలో కూడా గాయపడ్డారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాకు సంబంధించి హార్స్ రైడింగ్ షూట్ లో హ్యాండ్ స్ప్రెయిన్ తో ఇబ్బంది పడ్డారు ప్రభాస్. దాంతో కాస్త షూట్ డిలే అయినా మళ్లీ స్పీడ్ గా రికవర్ అయ్యారు ప్రభాస్. రీసెంట్ గా లెనిన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ కూడా తన గాయాన్ని రివీల్ చేశారు. ఏజెంట్ షూటింగ్ టైంలో తడి నేల మీద జారిపడ్డ అఖిల్ చేతికి గ్లాస్ కట్ అయి గాయం కావడంతో 2 సర్జరీలు 48 కుట్లు వెయ్యాల్సొచ్చిందట. దాంతో దాదాపు సంవత్సరం పాటు అఖిల్ ఆ చేత్తో ఇబ్బంది పడాల్సి వచ్చిందని ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు. యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న బరి సినిమా షూటింగ్ టైంలో కాలికి గాయం కావడంతో వరుణ్ తేజ్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ప్రజెంట్ కొరియన్ కనకరాజు ప్రమోషన్స్ లో స్టిక్ తో ఈవెంట్ కి రావడంతో ఈ విషయం రివీల్ అయింది. ఈ మధ్య హీరోలతో పోటీపడి యాక్షన్ మూవీస్ చేస్తున్న రష్మిక కూడా దెబ్బలతో ఇబ్బంది పడుతోంది. విమెన్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న మైసా కోసం అండర్ వాటర్ సీక్వెన్స్ లో స్టంట్స్ చేస్తున్న టైంలో వీపుకి చేతులకి గాయాలయ్యాయి. అంతేకాదు గతంలో కాలికి కూడా గాయం కావడంతో షూటింగ్ పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది రష్మిక. యంగ్ హీరోలే వరుసగా సర్జరీలంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే ఇంతకంటే సీనియర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. యాక్షన్ సీన్స్ చేసినందుకో ఫ్యాన్స్ పట్టుకుని లాగినందుకో సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు.
ఏ సీనియర్లు ప్రస్తుతం రెస్ట్ మోడ్లో ఉన్నారో చూద్దాం. వయసులో ఉన్న యంగ్ హీరోలే గాయాలతో ఇబ్బంది పడుతుంటే సీనియర్ల పరిస్థితి కూడా ఇంతకంటే సీరియస్ గా ఉంటుంది. సీనియర్లందరూ ఏదో ఒక ఇంజురీతో ఇబ్బంది పడుతున్న వాళ్లే. రీసెంట్ గా బాలకృష్ణ మోకాలికి గాయం కావడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. అంతేకాదు 6 వారాల పాటు రెస్ట్ కూడా సజెస్ట్ చేశారు డాక్టర్లు. గోపీచంద్ మలినేనితో చేస్తున్న యాక్షన్ మూవీలోనే బాలయ్యకి గాయమైంది. ఇక పవన్ కళ్యాణ్ సర్జరీ స్టోరీ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్. అందరూ పడి దెబ్బలతో సర్జరీలు చేయించుకుంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఫ్యాన్స్ దెబ్బకి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. షూటింగ్ స్ట్రెయిన్ తో పాటు అభిమానులు చేతులు పట్టుకుని లాగడంతో స్ప్రెయిన్ వల్ల షోల్డర్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ముంబైలో సర్జరీ చేయించుకున్న పవన్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. హీరోల్లో సీనియర్ అయిన చిరంజీవి ఈ మధ్య వరుసగా గాయాల బారిన పడుతూనే ఉన్నారు. ఎక్కువగా చేతికట్టుతోనే కనిపిస్తున్నారు. 70 ఏళ్ల వయసులో ఇంకా డాన్సులో ఫైట్లు చేస్తున్న చిరంజీవి చేతి మణికట్టు గాయాలతో ఇబ్బంది పడుతూ చిన్న సర్జరీలు కూడా చేయించుకున్నారు. మొన్న మధ్య నాగార్జున కూడా గాయం కారణంగా రిస్ట్ బ్యాండ్ వేసుకున్నారు. ఇలా వరుసగా హీరోలు గాయాల పాలవుతున్న ఫ్యాన్స్ కి రియల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ఆ మాత్రం కష్టపడాలంటున్నారు హీరోలు. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.